ఆంధ్రప్రదేశ్లో శాసన ధిక్కారం జరుగుతోందా? అందుకే కావాలని వైసీపీ నేతలు అసెంబ్లీకి రావటం లేదా? లక్షల్లో జీతాలు తీసుకుంటున్న అసెంబ్లీకి వచ్చేందుకు అడ్డేంటి? ప్రతిపక్షం దక్కకపోతే పదవులు ఊడితే ప్రజా సమస్యలు పట్టవా? ఏపీలో హాట్ టాపిక్గా మారిన ఆంధ్ర అసెంబ్లీ డొమ్మా రాజకీయాలపై తెరచాటు రాజకీయాల్లో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు వైసీపీ నేతలు అసెంబ్లీ గైర్హాజరుపై చర్చ జోరుగా సాగుతోంది. అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యలపై చర్చించకుండా వైసీపీ నేతలు ఊరికే మేకల్లా జీతాలు మేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు ఎన్నుకుంటే గెలిచిన వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని టీడీపీ నేతలు అంటున్నారు. అసెంబ్లీకి రాకుండా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని, అందుకే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ నేతలు. ఎమ్మెల్యేల ఖాతాల్లో ప్రతి నెల 1,75,000 రూపాయలు జీతం పడుతున్నా శాసనసభకు రాకుండా ప్రజాధనాన్ని, విలువైన అసెంబ్లీ సమయాన్ని వృధా చేస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో వైసీపీ నేతల నుంచి సరైన సమాధానం లేదు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా వైసీపీ అధినేత అడ్డుకుంటున్నారా? తమ సమస్యలు పరిష్కరిస్తారని గెలిపించిన ప్రజల పరిస్థితి ఏంటి? వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం ఇది మొదటిసారి కాదు. 2014 నుంచి 19 మధ్యలో కూడా 2 ఏళ్లు ఇలాగే చేశారు. అయితే గతంలో ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబులు కూడా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం విమర్శలకు దారితీస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు రాకున్నా చట్టం తన పని తాను చేసుకుపోతుందని టీడీపీ నేతలు అంటున్నారు. మరోవైపు ప్రజా సమస్యలు పట్టని వైసీపీ నేతలు మేకల్లా జీతాలు మేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. అసలు అసెంబ్లీ సమావేశాలంటేనే రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారానికి చక్కని వేదిక. అలాంటిది అసలు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకుండానే ప్రజల సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు చూపుతారు? చర్చ జరగకుండానే ప్రజలకు ఎలాంటి సమాధానం చెప్తారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు వైసీపీ నేతలు. అయితే గతంలో నాయకులు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినా ఆ పరిస్థితులు వేరని, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ నేతలు ముఖం చెల్లకే అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.